Friends, my name is Pradeep. Welcome to my channel Learn in Depth. ఈరోజు మనం అగ్నివీర్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది చూద్దాం. అలాగే 2025లో వచ్చినటువంటి చేంజెస్, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ 2 పోస్టులకు అప్లై చేయాలంటే ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఇప్పుడు 10th ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న వారు ఎలిజిబులా కాదా, ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. ప్రతిదీ దీనిలో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. దీనికి ఎలిజిబిలిటీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అంటే అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 12 March 2025 టు 10 April 2025. స్టార్టింగ్ డేట్ 12 March 2025. అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ 10 April 2025. అలాగే ఎగ్జామ్ జూన్ 2025లో ఉంటుంది. అంటే మనం ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్న ఇప్పుడు ఏప్రిల్లో అప్లికేషన్ చేసుకుంటే జూన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి తెలంగాణలో ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వారు ఎవరైనా పెళ్లి కాని పురుష అభ్యర్థులు అందరూ ఎలిజిబులే. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా 5 రకాలకు సంబంధించినటువంటి పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. ఈ 5 రకాలు ఏవంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అలాగే అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 10th పాస్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th పాస్. ఈ 5 రకాలైనటువంటి పోస్టులు ఉండడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఈ 5 పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ అనేది సేమ్ 17.5 years to 21 years. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వారు ఈ పోస్టులకు అనేటువంటిది ఎలిజిబుల్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పోస్టును బట్టి మారుతూ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అగ్నివీర్ జనరల్ డ్యూటీకి సంబంధించి చూసుకుంటే 10th class మస్ట్ పాస్, 10th class మెట్రిక్ పాస్, అదే 10th class పాస్ విత్ 45 marks. అంటే అగ్రిగేట్గా చూసుకుంటే 45 marks రావాలి. 5 సబ్జెక్ట్ బేసిక్ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ బేసిక్ 5 సబ్జెక్ట్స్ అనేది మినిమం 33% అనేది ఉండాలి. అలాగే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అగ్నివీర్ జనరల్ డ్యూటీకి కంపల్సరీ. నెక్స్ట్ అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ. అంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వారు ఎలిజిబుల్. ఎంపీసీలో మొత్తం టోటల్గా 50 marks అనేటివి రావాలి. ఈచ్ సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే 40 marks అనేటివి రావాలి. అది కాకుండా ఒకవేళ ఇంటర్మీడియట్ చేయలే అన్న వారికి ఏంటంటే ఐటీఐ ఉన్నా సరిపోతుంది, 10th+ ఐటీఐ ఉన్నా సరిపోతుంది. 10th ఇంటర్మీడియట్ చేయని వారికి 10th+ ఐటీఐ ఉన్న ఈ సంబంధించినటువంటి ట్రేడ్స్లో ఐటీఐ ఏది ఉన్నా సరిపోతుంది. ఒకవేళ ఇంటర్మీడియట్ చేసి కూడా 50% మార్క్స్ లేని వారికి వాళ్ళకి కూడా ఆప్షన్ ఉన్నది. 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసి 1 year ఐటీఐ కోర్స్ చేసిన వారికి కూడా ఎలిజిబులే. 10+2 ఇంటర్లో 50% మార్క్స్ ఉన్నవారు ఎలిజిబులే. ఒకవేళ 50% మార్క్స్ లేక ఇంటర్మీడియట్ చేసి ఐటీఐ 1 year కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబులే. అది కూడా లేక ఐటీఐ చేసిన వారు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ అగ్నివీర్ క్లర్క్కు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్ అనే వారు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ 10th పాస్ వారికి 10th పాస్ 33% ఉండాలి. ట్రేడ్స్మెన్ 8th పాస్ వారికి 8th పాస్ అయి ఉండాలి. ఏజ్ అనేది అందరికీ సేమ్. నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, ఎన్ని పోస్టులకు అప్లై చేయవచ్చు అనేది చూసుకున్నట్టయితే ఒక క్యాండిడేట్స్ 2 categories ఆఫ్ పోస్టులకు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ 2 category పోస్టులకు సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి. అలాగే
సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రియారిటీ అనేది ఒకవేళ రెండిట్లో పాస్ అయితే ప్రియారిటీ అనేది ఇట్సెల్ఫ్ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఆప్షన్ అనేది రిక్రూట్మెంట్ ఏజెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ మేము ఎగ్జామ్ రాస్తున్నాం, ఒకవేళ 10th ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ రాసేవారు లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసేవారు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సర్టిఫికేట్స్ అనేది పేజ్ టు రిక్రూట్మెంట్ అప్పుడు సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకు మస్ట్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్కి సంబంధించినటువంటి డేట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకున్నట్టయితే 1 అక్టోబర్ 2004 నుంచి వెళ్ళి 1 ఏప్రిల్ 2008 ఈ ఇచ్చినటువంటి 2 డేట్ల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్. రీజనల్ బట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. మన సౌత్ కిందికి వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఈ ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసినా కానీ అగ్నివీర్ జీడీ, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th 10th వాళ్ళకు 166, అగ్నివీర్ టెక్నికల్కు 165 సెంటీమీటర్స్, అగ్నివీర్ క్లర్క్ స్టోర్ కీపర్కు 162 సెంటీమీటర్స్. చెస్ట్ అనేది అన్నిటికీ 77 సెంటీమీటర్స్. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 ఉండాలి, అంటే 77 + 5. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 82 సెంటీమీటర్లు అనేది రావాలి. నెక్స్ట్, రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే స్పోర్ట్స్మెన్ ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్, ఎనీ యూనివర్సిటీ, డిస్టిక్, కాలేజ్ వీళ్ళందరికీ హైట్లో 2 సెంటీమీటర్లు, చెస్ట్లో 3 సెంటీమీటర్లు, వెయిట్లో 5 kgs అనేది రిలాక్సేషన్ ఉన్నది. ఇన్సెంటివ్స్ అవైలబుల్ ఫర్ వేరియస్ కేటగిరీ అంటే బోనస్ మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు. అడాప్టేషన్ డ్యూరింగ్ లైఫ్ టైమ్ సోల్జర్ వాళ్ళ సన్లకు 20 మార్క్స్, ఎందులోనైనా 20 మార్క్స్ అనేటివి యాడ్ చేస్తారు. స్పోర్ట్స్మెన్స్ కూడా వేరియస్ కేటగిరీని బట్టి వాళ్ళకి మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిన వారికి 20 మార్క్స్, అలాగే నేషనల్ లెవెల్ ఆడిన వారికి 15 మార్క్స్, అలాగే కాలేజ్, యూనివర్సిటీ ఛాంపియన్షిప్ ఆడిన వాళ్ళకి 10 మార్క్స్, ఖేలో ఇండియా గేమ్స్ ఆడిన వారికి 10 మార్క్స్, డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్లో విన్ అయిన వారికి 5 మార్క్స్ ఈచ్ దాంట్లో 5 మార్క్స్. స్కూల్ లెవెల్లో గేమ్స్ ఆడిన వారికి 5 మార్క్స్ అనేవి యాడ్ చేయడం, బోనస్ మార్క్ కలపడం జరుగుతుంది. అలాగే ఎన్సీసీ ఉన్న వారికి కూడా ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి 5 మార్క్స్, అంటే ఎందులోనైనా 5 మార్క్స్. బి సర్టిఫికేట్ ఉన్న వారికి 10 మార్క్స్, సి సర్టిఫికేట్ ఉన్న వారికి 20 మార్క్స్. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ప్లస్ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న వారికి జీడీలో 25 మార్క్స్, క్లర్క్ మిగతా వాటికి 20 మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్లర్క్ స్టోర్ కీపర్కి అప్లై చేశారో వారు NIELIT నుంచి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సర్టిఫికేట్ ఉన్న వారికి 15 మార్క్స్ యాడ్ చేస్తారు. అలాగే బోనస్ మార్క్స్, ITI డిప్లొమా ఉన్న వారికి కూడా బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. 10th + 2 years ITI ఉన్న వారికి 20 మార్క్స్. 20 మార్క్స్ అనేటటువంటివి అగ్నివీర్ టెక్నికల్లో 20 మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. 10+ అంటే డిప్లొమా ఉన్న వారికి 30 మార్క్స్. 12+ 1 year కోర్స్ ఆఫ్ ITI ఉన్న వారికి కూడా 30 మార్క్స్. 12th + 2 years కోర్స్ ITI ఉన్న వారికి 40 మార్క్స్. 12+ డిప్లొమా ఉన్న వారికి 50 మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది 2 years లోపే ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ సెలెక్ట్ అయిన వారికి పే అండ్ అలవెన్సెస్ సంబంధించినటువంటి చూసుకుంటే అగ్నివీర్ ప్యాకేజ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మనకు 4 years కంప్లీట్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 10 lakhs అనేటటువంటిది సేవానిధి ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి ఎలాంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ పెన్షన్ కానీ ఇవ్వడం ఉండదు. ఇక్కడ అగ్నివీర్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్టయితే ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ విల్ బీ ఎలిజిబుల్ టు ద ఎన్రోల్మెంట్ యాజ్ అగ్నివీర్ అండ్ దే మస్ట్ అండర్టేక్ నాట్ టు మ్యారీ డ్యూరింగ్ ద డిఫైన్ ఎంగేజ్మెంట్ పీరియడ్ ఆఫ్ 4 years. ఈ 4 yearsలో మ్యారేజ్ చేసుకోను అని ఒక అండర్టేక్ అనేటువంటిది ఇవ్వాలి. అంటే ఒకటి రాసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది.
సీక్వెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఎలా అంటే ఫస్ట్ క్యాండిడేట్స్ అనేటువంటిది www.joinindianarmy.nic.inలోకి వెళ్ళి ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ మనకు తెలుసు కదా, 12 మార్చ్ 2025 టు 10 ఏప్రిల్. లాస్ట్ డేట్ అనేది 10 ఏప్రిల్ 2025. అలాగే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది 250 రూపీస్. క్యాండిడేట్స్కు కంపల్సరీ యాక్టివ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే 2 ఫేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ CBT టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ అనేది రిక్రూట్మెంట్ ర్యాలీ. ఇంకో డౌట్ ఉంటుంది, ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో వస్తుంది, మేము ఏ లాంగ్వేజ్లో రాయాలనే డౌట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది మనం 13 లాంగ్వేజ్లలో రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువ మనం తెలుగు ప్రిఫర్ చేస్తాం కాబట్టి తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. 50 క్వశ్చన్స్ 1 అవర్లో ఆర్ 100 క్వశ్చన్స్ ఇన్ 2 అవర్స్లో చేయాలి. అగ్నివీర్ క్లర్క్ ఆర్ స్టోర్ కీపర్కి సంబంధించినటువంటిది టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్. ఓన్లీ స్టోర్ కీపర్ క్లర్క్కే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. 30 words per minute ఇంగ్లీష్ అనేది టైప్ చేయాలి. ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ తీసి షార్ట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ తీసిన క్యాండిడేట్స్ అనేది ఫేజ్ 2కు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫేజ్ 2కి మళ్ళీ సెకండ్ అడ్మిట్ కార్డ్ అనేది పంపిస్తారు, అంటే వెబ్సైట్లో పెడతారు. సెకండ్ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని వారు ర్యాలీకి వెళ్ళాల్సి ఉంటుంది. ర్యాలీ అనేది 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది 1.6 కిలోమీటర్ ఉంటుంది. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని 4 టైప్స్ ఉంటాయి. అంటే ఏంటంటే 5 minutes 30 secondsలో కంప్లీట్ చేసిన వారు గ్రూప్ 1 కిందికి వస్తారు. 5 minutes 45 seconds లోపు అంటే 30 నుంచి వెళ్ళి 45 లోపు చేసిన వారు గ్రూప్ 2 కిందికి వస్తారు. 46 నుంచి వెళ్ళి 6 minutes లోపు గ్రూప్ 3. 6 minutes నుంచి వెళ్ళి 6 minutes 15 seconds లోపు చేసిన వారు గ్రూప్ 4 కేటగిరీ కిందికి వస్తారు. అట్లా చేసిన వారికి గ్రూప్ 1 వారికి 60 మార్క్స్, గ్రూప్ 2 వారికి 48 మార్క్స్, 3 వారికి 36, 4కు 24 మార్క్స్ అనేటివి వస్తాయి. అలాగే పుల్అప్స్కు 10 మార్క్స్, 9, 8 ఇట్లా దేని గ్రూప్ను బట్టి వాళ్ళకు మార్క్స్ అనేటివి యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాలీ అయిపోయిన తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏముండదు, అడాప్ట్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అండ్ ద ఏబుల్ టు అడాప్ట్ ద చేంజెస్ ఆఫ్ ద మిలిటరీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది జనరల్గా టెస్ట్ పెడతారు. దాన్ని మన మొబైల్ ఫోన్లోనే మనం తీసుకెళ్ళిన మొబైల్ ఫోన్లోనే రాయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామ్లో పాస్ అయినంత మాత్రాన నాట్ గ్యారంటీ టు ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఆర్మీ. ఫైనల్ సెలక్షన్ అనేది ఆర్మీ వెబ్సైట్లో ఉంటుంది. అందులో వచ్చిన రిజల్టే ఫైనల్ అన్నట్టు. ఓన్లీ మెడికల్ పాస్ అయినా, ఓన్లీ ర్యాలీ పాస్ అయినా, ఓన్లీ ఎగ్జామ్ పాస్ అయినా అదేదో మనం అన్క్వాలిఫైడే. ఒకవేళ ఆర్మీ వెబ్సైట్లో ఫైనల్ లిస్టులో మన నెంబర్ ఉంటే మనం పాస్ అయినట్టు, వాళ్ళు మాత్రమే జాబ్కు ఎలిజిబుల్. ఒకవేళ నోటిఫికేషన్కి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే సికింద్రాబాద్ టోల్ ఫ్రీ నెంబర్ 0402774005కు కాల్ చేసి వాళ్ళు మనకు రిప్లై అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా నోటిఫికేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, like and share. Bye.